తెలుసుకొని ఇది మోసం చేస్తుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా తన కేసు ఆగం కాకూరి ఈసారి కేసీఆర్ పక్షాన్ని నిలబడురని విజ్ఞప్తి చేయడం కోసం వచ్చింది. ధన్యవాదాలు. థ్యాంక్ డాక్టర్ సోదర్ కిషోర్ కుమార్ గారు నాయకత్వం తెలంగాణ కిషోర్ కుమార్ గారు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. మోసపూరితమైనటువంటి మాటలతోని అబద్దపు హామీలతోని 6 గ్యారెంటీలతోని 420 దొంగ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అది గ్యారెంటీ కార్డు పేరుతో ప్రజలను మోసం చేసి అది గ్యారెంటీ కార్డు కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం మనకున్నటువంటి బాకీ కాబట్టి బాకీ కార్డు పేరుతోని కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పేరుతోని ఈరోజు ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉండేనో మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 ఈ రోజు వరకు అయినటువంటిది ఒక్కొక్క మహిళకి ఎంత రావాల్సి ఉండే, పెన్షన్ కనుక 4000 చేస్తా అంటే దాని ప్రకారం ఈ రోజు వరకు ఎంత రావాల్సి ఉండే, రైతు రుణమాఫీకి జరగాల్సింది ఏముండే, రైతు బంధుకు సంబంధించింది ఏముండే, తులం బంగారం ఇస్తే ఈ రోజు వరకు అయినటువంటి పెళ్లిలకు సంబంధించి ఎంత బాకీ ఉన్నారు, రైతు కూలీలకు ఇస్తా అని చెప్పేసి మాట అబద్ద ప్రచారం చేసినటువంటి దాని ప్రకారం రైతు కూలీలకు ఎంత అమౌంట్ రావాల్సి ఉండే, విద్యా భరోసా కార్డు గాని ఆటో కార్మికులు గాని వీటన్నిటి ప్రకారం ఈ జరిగినటువంటి 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి బాకీ ఎంత అనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాటన్నిటిని కార్డుల రూపంలో రూపొందించి కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతోని దాదాపుగా 10 అంశాలను పొందుపరిచి ప్రజలకు ఇస్తూ ప్రతి ఇంటికి ఒక కార్డు పంపిస్తున్నాం. మేము డైరెక్ట్ ఇస్తాం, ప్రజలు కలిసి ఇస్తారు, ఎక్కడ కలిస్తే అక్కడ వాళ్ళకి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు గ్యారంటీ కార్డు మర్చిపోయి బాకీ కార్డు మాత్రమే గుర్తుపెట్టుకొని దొంగ లంగ ప్రమాణాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే నిలదీసి ఇవి ఇచ్చిన తర్వాతనే వచ్చి ఓటాడుగుర్రా అని చెప్పేసి నిలదీయండి అని చెప్పేసి ప్రజలందరినీ అప్రమత్తం చేయడం కోసం జాగృతం చేయడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో శాలిగారు మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన ఉంది. ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓట్లాడుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే బుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయి, కుట్రలను పక్కకు పెట్టు, కక్ష సాధింపు చర్యలను పక్కకు పెట్టు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన మీద అక్రమ కేసులు బనాయించి ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఎవడు భయపడు నీ తాటాకు చెప్పాలకు తక్షణ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఈ బాకీ కార్డును అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.